నాంపల్లి మండల ప్రజలు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరిన జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజలకు కార్గో బస్సుల ద్వారా సామాన్ల బడ్వాటాకు నాంపల్లిలోని శ్రీ విజయలక్ష్మి ప్రింటర్స్ ఆన్లైన్ సేవల పాయింట్ వద్ద కార్గో సేవలను వినియోగించుకోవాలని కార్గో సేవల ఏజెంట్గా కామిశెట్టి యాదయ్యను నియామకం చేశారని తెలిపారు। ఈ సందర్భంగా నాంపల్లి మండల కార్గో సేవల ఏజెంట్ కామిశెట్టి యాదయ్య మాట్లాడారు। నాంపల్లి మండల ప్రజలు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరిన జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజలకు కార్గో బస్సుల ద్వారా సామాన్ల బట్వాడకు నాంపల్లిలోని శ్రీ విజయలక్ష్మి ప్రింటర్స్ ఆన్లైన్ సేవల పాయింట్ వద్ద కార్గో సేవలను వినియోగించుకోవాలని కార్గో సేవల ఏజెంటుగా కామిశెట్టి యాదయ్యను నియామకం చేశారని తెలిపారు। ఈ సందర్భంగా నాంపల్లి మండల కార్గో సేవల ఏజెంట్ కామిశెట్టి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో సేవల వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉందని, నిషేధిత వస్తువులు మినహా అన్ని రకాల సామాగ్రిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలలో వస్తువు సామాగ్రిని కార్గో పాయింట్ల ద్వారా అందించే అవకాశం ఉందన్నారు। తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలకు కార్గో సేవలను 48 గంటలలో అంటే 2 రోజులలో అందించడానికి అవకాశం ఉందన్నారు। ఈ కార్యక్రమంలో కార్గో సెల్ ఏజెంట్ కామిశెట్టి యాదయ్య, కామిశెట్టి మణి, రాములు తదితరులు పాల్గొన్నారు। ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము। ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో టీఎస్ఆర్టీసీ ద్వారా కార్గో సేవలను వినియోగించుకోవడానికి ప్రారంభించడం జరిగింది। ప్రజలు ఇంత మంచి చక్కటి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి। అదేవిధంగా కార్గో సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అవి ఏ ప్రాంతాల నుంచి ఎలాంటి వస్తువులని ఇక్కడ రవాణా చేస్తున్నారు, వాటి గురించి ఒకసారి మనం వారి మాటలో తెలుసుకుందాము। నిర్వాహకులు ఇక్కడ కామిశెట్టి యాదయ్య ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాము। అన్నగా నమస్తే। మన కార్గో సర్వీస్లో అనుమతి లేని కొన్ని వస్తువులు ఉన్నాయి। అనుమతి అంటే పచ్చళ్ళు, పరుపులు, చీరలు, రాఖీలు, తలంబ్రాలు, కొన్ని అంటే అనుమతి లేని అంటే కబేలాలు, చర్మ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, అవి అనుమతి లేవు। ఇంకా మా దగ్గరకు వస్తే అన్ని విషయాలు తీసుకొని ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ సంప్రదిస్తే దాన్ని మనం వివరించి పార్సల్ చేయడం జరుగుతుంది। మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 24 గంటలే మనకి, ఎందుకంటే మాల హైదరాబాద్ వస్తుంది, జస్ట్ 2 అవర్స్లో 3 అవర్స్లో చేరడానికి కూడా కృషి చేస్తాం। మీరు అందుబాటులో కోరిక వస్తే ఎటుపై అయినా మధ్యాహ్నం వరకు, ఉదయం 10 గంటలకు ఇస్తే 1 గంట వరకు కూడా చేరడానికి మనకు అవకాశం వచ్చింది। మంచి అవకాశం మండల ప్రజలు ఉపయోగించుకొని ఆర్టీసీ సహకారం, మనకు సహకారం, మీరు కూడా అభివృద్ధి జరిగేలా కోరుకుంటున్నాం। థ్యాంక్ యూ। అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ కార్గో సేవలు నాంపల్లి మండల కేంద్రానికి రావడంలో ఎప్పుడు ప్రముఖ పాత్ర పోషించేటటువంటి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదం గారు ఉన్నారు, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము। ఇలాంటి సేవలు మన మండలానికి రావడం వలన ఎలాంటి ఉపయోగం ఉంది, ప్రజలు ఏ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాము। నమస్తే అన్న। నమస్తే, సత్య న్యూస్కు నమస్కారం। ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ ద్వారా నాంపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ఎదురుగా కార్గో సేవలను గత వారం ప్రారంభించడం జరిగింది। నిషేధిత వస్తువులు మినహా ఏ వస్తువులైనా కూడా మన నివాసాలకు సంబంధించినవి కానీ ఉపకరణాలు, ఇంటి గృహ ఉపకరణాలకు సంబంధించి కూడా మనము కార్గో ద్వారా సేవలు పొందే అవకాశం మెండుగా ఉంది। ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు చక్కగా ఉపయోగించుకొని తక్కువ రేట్లలో ఎక్కువ సౌకర్యాలు పొందే అవకాశం కార్గో ద్వారా లభిస్తుంది। ఇటు చక్కటి అవకాశాన్ని కల్పించిన మన ఆర్టీసీ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మన సత్య న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।
థ్యాంక్ యూ అన్న గారు. అదేవిధంగా మీరు కోరుకున్నట్టు విధంగానే ఈ మండల ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూరంలో ఉన్నటువంటి ఈ వస్తువులను కూడా రవాణా మార్గంగా పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్.